హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నదిపై వెళ్తున్న పడవ అయితే బోల్తా పడి ఆదివారం అయితే 7గురు పర్యాటకులు అయితే మృతి చెందారు. ఈ విషయాన్ని రెస్క్యూ అధికారులు అయితే వెల్లడించారు. దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. పాకిస్తాన్ లోని సౌత్ జిల్లాలోని కలాంలోని షాహిబాగ్ ప్రాంతంలోని 10 మంది పర్యాటకులు అయితే వెళ్తున్న పడవ అయితే బోల్తా పడడంతో 10 మందిలోని 7గురు పర్యాటకులు అయితే మృతి చెందారు. మిగిలిన 3గురిని స్థానికులు అయితే కాపాడారు. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన 7గురిలోని 4గురు మృతదేహాలు మాత్రమే వెలికి తీశారు. మరో 3గురు మృతదేహాల గురించి గాలింపు చర్యలు అయితే చేపట్టారు. రెస్క్యూ అధికారులు అయితే దీన్ని గురించి పూర్తిగా వెల్లడించారు. అయితే మారుమూల ప్రాంతం కావడంతో రెస్క్యూ ఆపరేషన్ కి తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని స్థానిక అధికారులు అయితే వెల్లడించారు. ఈ ఘటన పైన జాతీయ అసెంబ్లీ సభ్యుడు డాక్టర్ అజ్మద్ అలీ తీవ్ర విచారం అయితే వ్యక్తం చేశారు. మృతులకు తన సంతాపాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదంలోని గల్లంతైన 3గురు మృతదేహాలను కూడా వెలికి తీసేందుకు పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.